కొంతకాలం నుంచి నూతన జన్మ అనే విషయాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 3:3-3:5 ఆ విషయాలలోనే జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. నీటి మూలంగా జన్మించడము, ఆత్మ మూలంగా జన్మించడం. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్య ప్రవేశము లేదు అనే విషయాలను నేర్చుకుంటూ అనేక అంశాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. నూతనంగా జన్మించడము అనే విషయము లేకపోతే అనే అంశము క్రైస్తవ జీవితానికి టర్నింగ్ పాయింట్ లాంటిది అని నేర్చుకుంటూ వస్తున్నాం. ఇది అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా. విశ్వాసంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు అని అంటే, క్రీస్తు వారిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, లేకపోతే క్రైస్తవునిగా మార్చబడుతున్నాడు అని అంటే ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఇది అర్థం కావాలి. ఎందుకు అర్థం కావాలి అని అంటే, ఇంతకుముందు జీవించిన జీవితం వేరు, క్రైస్తవునిగా జీవించే జీవితం వేరు. మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 1:12 యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని రాయబడింది. ఆయనను అంగీకరించిన వారు, క్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారందరికీ కూడా ఒక అధికారము అనుగ్రహించబడుతుంది. ఏంటది? దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడింది అని రాయబడింది. అంటే ఏమర్థమవుతుంది? దేవుని పిల్లలగుటకు అని అంటే మనము దేవునికి తండ్రిగా ఆయన ఉన్నాడు, మనం ఆయన పిల్లలుగా ఉన్నాం. అంటే దేవుని రాజ్యములో లేకపోతే దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము అని అర్థం కదండి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన నామముందు విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకున్నాము అని అంటే, క్రైస్తవునిగా మార్చబడుతున్నామంటే అర్థం ఏంటి అంటే మనము దేవుని కుటుంబములో చేర్చబడ్డాము. మనకు ఇప్పుడు తండ్రిగా సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కదండి. ఒక కుటుంబంలోకి మనం చేర్చబడ్డాము. ఇంతకుముందు ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా అర్థం కావాలి మనకి. మన అధికారం లేకపోతే మనము ఇంతకుముందు ఎవరి అధికారం క్రింద అయితే ఉన్నామో, ఏ జీవితం అయితే జీవిస్తున్నామో అది కంప్లీట్గా మారిపోతుంది. ఈ లోకంలో మనకు తెలిసినా తెలియకపోయినా ఆత్మలోకం అనేది ఒకటి ఉంది అనే విషయం మనందరికీ తెలుసు కదా. ఆత్మలోకం అంటే మనకు కనిపించని ఒక లోకము పనిచేస్తుంది. రెండు రాజ్యాలు ఉన్నాయి. రెండు రాజ్యాలు. వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందా? రెండు రాజ్యాలు కనపడుతున్నాయి మనకి. ఇది దేవుని రాజ్యం ఒకటి, పరలోక రాజ్యం ఒకటి, అపవాది రాజ్యం ఒకటి, సాతాను రాజ్యము ఒకటి. ఈ రెండు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాయి. ఏనాడైతే మనము క్రీస్తు వారిని అంగీకరించామో ఆ రోజు మన యొక్క అధికారము లేకపోతే మన యొక్క శిరస్సు మారిపోతుంది. మన అధికారము మారిపోతుంది. మన మీద అధికారిగా తండ్రి ఉంటున్నాడు కదా. ఈ విషయం మనకు ఇది క్లారిటీ రావాలి. ఇంతకుముందు మన జీవితం వేరు, ఎప్పుడైతే క్రీస్తు వారిని అంగీకరించామో అప్పుడు మన జీవితం వేరు. మన కుటుంబము వేరైపోతుంది, మన అధికారి వేరైపోతున్నాడు, మన శిరస్సు వేరైపోతున్నాడు కదండి. ఇంకొక విషయము మీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1 కొరింథీయులకు 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం. 27వ వచనంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అని రాయబడింది. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవములుగా ఉన్నాం. ఏనాడైతే మనము అంగీకరించామో క్రీస్తు వారిని, ఆయన శరీరంలోని భాగాలమైపోయాము. ఇంతకుముందు ఆయన శరీరంలోని భాగాలు కాదు, ఇప్పుడు క్రీస్తు శరీరంలోని భాగాలు. అంటే మనం ఆయన అవయవములలో ఒక భాగం. అంటే మనకు శిరస్సు క్రీస్తు వారు. అంటే మన అధికారి మారిపోతున్నాడు, మన శిరస్సు మారిపోతుంది. ఇంతకుముందు మనం ఉన్న పరిస్థితి వేరు, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మన పరిస్థితి వేరు. ఇంతకుముందు మన జీవిత విధానం వేరు, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత జీవిత విధానము మారిపోవాలి. ఎందుకు? శిరస్సు మారిపోయాడు, అధికారి మారిపోయాడు, రాజు మారిపోయాడు కదా. సహజంగా మనం ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాం, లేకపోతే ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నాం, ఒక కాలేజ్లో జాయిన్ అవుతున్నాం, ఒక ఉద్యోగంలో ఏది చేసినా
దానికంటూ ఒక అధికారి ఉంటాడు. జాయిన్ అయిన తర్వాత ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే పని చేయాలి. వేరే విధంగా పని చేయడానికి అవకాశం లేదు కదండి. దాని అధికారం కింద మాత్రమే పని చేయాలి. ఏ ఆఫీస్లో జాయిన్ అవుతున్నావో ఆ ఆఫీస్ అధికారి క్రింద మాత్రమే పని చేయాలి. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం పని చేస్తేనే మనకు కావాల్సిన జీతం వస్తుంది. ఎగ్జాక్ట్గా అలాగే ఏనాడైతే మనం క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించామో మనకు ఆయన తండ్రిగా మారిపోతున్నాడు. మనకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. అది పరలోక కుటుంబము. తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు తండ్రిగా మనకు ఉన్నాడు. మనము క్రీస్తు వారి శరీరములోని భాగాలుగా మారిపోతున్నాం కదండి. మన అధికారి మారిపోతున్నాడు, మన బాస్ మారిపోతున్నాడు. ఇంతకుముందు ఉన్న పరిస్థితి వేరు. ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఏంటి? ఈ విషయం తెలుసు మనకి. ఒకసారి అయినా కానీ చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 1 యోహానులో 1 జాన్ 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతాను. 1 జాన్ 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనే మాట రాయబడింది. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని స్పష్టంగా రాయబడింది. అంటే ఇంతకుముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని అంగీకరించాను, విశ్వసించాను అంటే ఇమ్మీడియట్గా ఒక విషయం జరుగుతుంది. అక్కడ నాలో లోకము ఉండకూడదు అని అర్థం కదా. లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇంతకుముందు లోకంలో ఉన్నాను, కానీ నేను క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఒకవేళ నేను లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నాలో ఉండదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అనడం అబద్ధము అని అర్థం కదండి. ఇది అర్థం కావాలి. వెంటనే మన అధికారి మారిపోతున్నాడు, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి, మన జీవిత విధానం మారిపోతుంది. ఈ లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమ, దేవుని ప్రేమ నాలో లేదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడము, క్రైస్తవునిగా జీవిస్తున్నాను అనడము అబద్ధము అనే కదా దాని అర్థం. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు అని మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం కదా. మనము ఇద్దరు వ్యక్తులకి ఇద్దరు బాసులను కలిగి ఉండలేము. ఒక బాస్, ఇద్దరు బాసులు ఉన్నారనుకోండి, ఒకరిని ప్రేమిస్తాము, ఒకరిని ద్వేషిస్తాము, కదా. ఒకరిని చెప్పే పనులను చేస్తున్నామంటే ఇంకొకరిని తృణీకరిస్తాం అని ఖచ్చితంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. ఏనాడైతే నేను దేవుని రాజ్యంలో చేర్చబడ్డానో, ఆయనను తండ్రిగా కలిగి ఉన్నానో, ఆయన శరీరంలోని భాగముగా నేను కలిగి ఉన్నానో, నా అధికారి మారిపోయాడు, నా బాస్ మారిపోయాడు. ఆయన శరీరములోని భాగముగా నేనున్నాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోయాయి. ఈ విషయము మనకు స్పష్టంగా అర్థం కావాలి. తర్వాత 16వ వచనంలో ఏమిటి? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ విషయం మనకు తెలుసు. దాని మీనింగ్ ఏంటో కూడా మనకు తెలుసు. లోకంలో ఉన్న విషయాలన్నీ తండ్రి నుండి పుట్టినవి కాదు, లోకాధికారి నుంచి వచ్చినాయి. అంటే లోకానికి ఒక అధికారి ఉన్నాడు, పరలోకానికి ఒక అధికారి ఉన్నాడు. లోకంలో ఇంతకుముందు క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు నా అధికారి లోకాధికారి, సాతాను, అపవాది అధికారిగా ఉన్నాడు. ఏనాడైతే నేను క్రీస్తు వారిని అంగీకరించానో ఈ అధికారం కింద నుంచి, ఈ హెడ్షిప్ కింద నుంచి, ఆయన మనకు ఎవరు అపవాది శిరస్సు కలిగి ఉన్న ఈ లోకంలో నుంచి నేను వేరుపరచబడి ఇమ్మీడియట్గా పరలోక రాజ్యంలో చేర్చబడ్డాను. ఇప్పుడు పరలోక రాజ్యంలో చేర్చబడ్డాను అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా నాకు పరలోక రాజ్యానికి సంబంధించినవి కాదు, అందులోకి రాకూడదు అనే కదా అర్థం.
దేవుని నుండి పుట్టినవి కాదు ఇవన్నీ, తండ్రి నుండి వచ్చినవి కాదు ఇవన్నీ అని అన్నప్పుడు, ఇవన్నిటిని మళ్ళీ నేను ఇంతకుముందు లోకంలో ఏ అధికారి కింద అయితే ఉన్నానో, ఏ విధంగా జీవిస్తున్నానో, దీనిని అంతటిని తీసుకొని మళ్ళీ నేను దేవుని రాజ్యంలోకి రాలేను, దేవుని రాజ్యంలో జీవించలేను. అది కుదరదు. బైబిల్ ప్రకారము ఈ 2 పడవల మీద కాలు వేసి నడవడం అనేది, లేకపోతే ప్రయాణం చేయడం అనేది కుదరదు. లోకములో పుట్టినవన్నీ తండ్రి నుంచి వచ్చినవి కాదు, లోకాధికారం నుంచి వచ్చినవి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము దేవుని నుండి వచ్చినవి కాదు. ఈ విషయాల మీద, ఈ అధికారం కింద జీవిస్తూ నాకు తండ్రి కూడా కావాలి, పరలోకం కూడా కావాలి అని అంటే కుదరదు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది కదా. ఎందుకు 17వ వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరం నిలుచును. ఇంతకుముందు ఎక్కడైతే జీవించామో లోకంలో ఉన్న ఆశలన్నీ, లోకంలో ఉన్న విషయాలన్నీ గతించిపోయేవే, కానీ దేవుని చిత్తమును చేసేవాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు. ఈ 2 డిఫరెన్స్ అర్థమవ్వాలి. దేవుని రాజ్యము, ఈ లోక రాజ్యము. ఈ లోకానికి అధికారి వేరే ఉన్నాడు, దేవుని రాజ్యానికి అధికారి వేరేగా ఉన్నాడు. ఏనాడైతే నేను క్రీస్తు వారిని అంగీకరించానో, ఈ అధికారం నుంచి, లోకాధికారం నుంచి నేను ఇమ్మీడియట్గా పరలోక రాజ్య అధికారం కిందికి చేర్చబడ్డాను. పరలోక రాజ్య అధికారం కింద చేర్చబడ్డాను అని అంటే ఆ రాజ్యానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం మాత్రమే జీవించాలి. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ తీసుకొని వచ్చి, లోకంలో నేను దాన్ని ప్రేమిస్తూ, ఒకవేళ దానికి సంబంధించిన విషయాలన్నీ తీసుకొని వస్తూ యువతలు కూడా దేవుని రాజ్యంలో జీవిస్తాను అని అంటే కుదరదు అని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనకు అర్థమవ్వాలి. ఏనాడైతే అంగీకరించామో మన కుటుంబం మారిపోతుంది. ఆత్మలోకంలో దేవుని కుటుంబంలోకి మనము చేర్చబడుతున్నాము. నూతన జన్మ అంటే అదే, నూతన జీవిత విధానము అని అంటే అదే. ఈ లోకంలో ఉన్న విషయాలు మళ్ళీ దేవుని రాజ్యంలో పనిచేయవు, దేవుని రాజ్యంలో ప్రవేశించవు. ఉదాహరణకి ఒక అర్థం కావడానికి మీకు తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించను కదా. మంచిది, ఇప్పుడు బాగానే ఉంది. నేను క్రీస్తు వారిని ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఈ లోకాధికారి కింద నేను ఉన్నప్పుడు నా పరిస్థితి నేను తెలుసుకున్నాను. దేవుని రాజ్యంలో నేను ఎందుకు చేర్చబడుతున్నానో నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను దేవుని రాజ్యంలో చేర్చబడ్డాను. దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఏం చేయాలి? దేవుని రాజ్యంలో చేర్చబడడానికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు అక్కడ. చేర్చబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి అనే విషయాలను స్పష్టంగా ఇక్కడ రాయబడుతుంది. మన క్రియల మూలముగా కాక, మన క్రియల మూలం, మన జ్ఞానం చేత, మన సొంత శక్తి చేత, బలం చేత మనం నీతిని సంపాదించుకోలేం. దేవుని దృష్టిలో స్వనీతి గురించి ఎవరన్నా ఆశపడుతున్నారు, లేకపోతే స్వనీతి, నేను నీతిమంతుని అని అనుకుంటున్నాడంటే ఆ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయని యెషయా గ్రంథంలో రాయబడింది. మన నీతి కాదు, మన క్రియల వలన మనం నీతిమంతులము కాలేము. ఎంత మంచి వారమైనా, ఎంత ధర్మ కార్యాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఎదుట మనం నీతిమంతులము కాలేము. మన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఇక్కడ అర్థమవుతుంది. ఏంటి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే? బ్యాప్టిజం అనేది అర్థమవుతుంది కదా. అంటే తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఒక్క విషయం జరుగుతుంది అక్కడ. ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. మనము రక్షించబడేది ఎప్పుడు రక్షించబడతాము? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక విషయం జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నూతన స్వభావము వస్తుంది, నూతన జీవితము జీవించగలము కదా. అదే కదా దాని అర్థము. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా.
నూతన స్వభావము నీలో ఎలా వస్తుంది? నూతన స్వభావం కలిగి ఎలా జీవిస్తావు? ఈ లోకంలోని విషయాలను నువ్వు ఎప్పుడు విడిచిపెట్టగలవు? దేవుని మార్గాలను నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు? దేవుని చిత్తమేంటో ఎప్పుడు గ్రహించగలవు? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు నూతన స్వభావము వస్తుంది కదండి. ఎప్పుడు వస్తుంది నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నూతన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, బ్యాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు అని మనకు అపోస్తల కార్యాలను కూడా చూసాం. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన అనే దాని మీద ఫుట్నోట్ 1 ఉంది కదా, నంబర్ 1 ఉంది. అంటే పునఃస్థితి స్థాపన అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన అని రాయబడింది. ఏంటి పునఃస్థితి స్థాపన? ఈ బ్యాప్టిజం తీసుకోవడం వలన పునఃస్థితి స్థాపించబడుతుంది, ఇంతకుముందు ఉన్న స్థితి స్థాపించబడుతుంది అనే కదా దాని అర్థం. పునఃస్థితి స్థాపన అంటే ఇంతకుముందు ఉన్న స్థితి స్థాపించబడాలి. ఏంటి మునుపటి స్థితి మనది? బ్యాప్టిజం తీసుకోవడానికంటే ముందు తీసుకోవడానికి మనం సిద్ధపడుతున్నామంటే ఇంతకుముందు స్థితి స్థాపించబడాలి. ఏంటి ఇంతకుముందు? ఆదాము అవ్వలు దేవునితో ఏదెను తోటలో ఏ స్థితిని అయితే కలిగి ఉన్నారో ఆ స్థితి స్థాపించబడడమే ఈ బాప్టిజం ద్వారా ఆ స్థితి వస్తుంది మనకి. పునర్జన్మ ద్వారా ఆ స్థితి వస్తుంది. ఏ స్థితి? ఆదాములు ఏ విధంగా అయితే దేవునితో జీవించారో, నడిచారో, పాపము లేకుండా కదా, పాపము లేకుండా ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ జీవించారో ఆ స్థితి స్థాపించబడుతుంది కదండి. ఆదాము అవ్వలు దేవునితో నడిచారు, దేవునితో జీవించారు, సహవాసంలో ఉన్నారు. ఆ స్థితి స్థాపించబడాలి అని అంటే నాకు పునర్జన్మ సంబంధమైన స్నానం కావాలి, నాకు బ్యాప్టిజం కావాలి. ఈ బ్యాప్టిజం ద్వారా నాకు నూతన స్వభావం వస్తుంది. అయితే నూతన స్వభావం రావాలి అని అంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. దేవుని మాట వినకపోతే, దేవుని చిత్తము చేయకపోతే ఏదెను తోటలో ఉండాల్సిన అవసరం లేదు కదా. ఆదాము అవ్వలు దేవుని చిత్తం చేసినంత వరకు, దేవుని మాట విన్నంత వరకు ఏదెను తోటలో ఉన్నారు. ఏనాడైతే సర్పము మాట విన్నారో అధికారి మారిపోయాడు కదా. దేవుని మాట కాకుండా సర్పము మాటకు విధేయత చూపించారో అక్కడ ఏదెను తోటలో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదెను తోటలో లేరు, ఇప్పుడు బయటికి గెంటి వేయబడ్డారు. సర్పము మాట విన్నప్పుడు, సర్పము అపవాది దేనికి అధికారి? ఈ లోకానికి అధికారి. ఈ లోకానికి అధికారం కింద ఉన్నంతసేపు లోకాధికారి మాటలు వింటున్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే ఏదెను తోటలో ఉండడానికి అర్హత లేదు అని అర్థం. అంటే దేవుని సన్నిధిలో, దేవుని కుటుంబంలో ఉండడానికి అర్హత లేదు అనేగా అర్థం. దేవుడు అందుకేగా వాళ్ళను బయటికి గెంటి వేశాడు. అధికారం మారిపోయింది, విధేయత మారిపోయింది. దేవునికి విధేయత చూపించాల్సిన వాళ్ళు అపవాదికి, సర్పానికి విధేయత చూపించారు, బయటికి గెంటి వేయబడ్డారు. ఈ డిఫరెన్స్ అర్థం కావాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం ఏమి తీసుకొస్తుంది మనకు? బ్యాప్టిజం ఏమి తీసుకొని వస్తుంది అని అంటే దేవుని వద్ద కోల్పోయిన ఆ స్థానాన్ని తిరిగి తీసుకొని వస్తుంది, ఆ స్థితిని తిరిగి తీసుకొని వస్తుంది, ఆయన సన్నిధిని తిరిగి తీసుకొని వస్తుంది. తిరిగి ఆయనతో చేర్చబడతాము, ఆయన కుటుంబంలో చేర్చబడతాము. అయితే ఇది నాకు కావాలి, ఈ స్థితి నాకు కావాలి అని అంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే నూతన స్వభావము సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని అంటే నా రక్షణ యథార్థమైనదై ఉండాలి, నా రక్షణ నేనేంటో నాకు అర్థమై ఉండాలి, దేవుడు క్రీస్తు వారు ఏంటో అర్థమై ఉండాలి, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో నాకు అర్థమై ఉండాలి. అర్థం అవ్వకుండా నేను ఏదో తీసుకుంటున్నాను, బ్యాప్టిజము తీసుకుంటున్నాను అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించబడడు. ఎందుకు? మారు మనస్సు లేదు, పశ్చాత్తాపము లేదు. మారు మనసు, పశ్చాత్తాపము లేకుండా, నా గురించి నేను తెలుసుకోకుండా, ఆయన ఎందుకు వచ్చాడని నేర్చుకున్న పోయిన వారము పాపుల కొరకు వచ్చాడు. నేను పాపిని అని గ్రహించకుండా, సత్యమేంటో తెలుసుకోకుండా, ఆయనను అంగీకరించకుండా ఒక పద్ధతి ప్రకారము లేకపోతే ఏదో ఒక క్రమ ప్రకారము బ్యాప్టిజం అందరు చర్చిలో తీసుకుంటున్నారని, లేకపోతే ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని, ఒక పండగకనో, ఒక పబ్బానికనో, లేదా మ్యారేజ్కనో, ఇంకొక అకేషనల్గా తీసుకున్న బ్యాప్టిజంలో
మారు మనస్సు ఉండదు, పశ్చాత్తాపము ఉండదు, దేవుని గురించిన జ్ఞానం ఉండదు, మనమేంటో తెలిసే అవకాశం లేదు. ఒక అకేషన్ వస్తుంది కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటున్నాం, ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటున్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడదు. యథార్థమైన మారు మనసు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒకవేళ యథార్థంగా మనం తీసుకున్నాము అని అంటే ఆయన స్వభావములో లేకపోతే ఆయన చిత్తములో నడిచే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు? ఆత్మ అనుగ్రహించబడుతుంది కాబట్టి. మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన మన హృదయంలో ఉండి కొన్ని విషయాలు చెప్తాయి, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు. అదే కదా మనకు యోహాను సువార్తలో కూడా చూస్తాం 16వ అధ్యాయంలో, ఆయన నేను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? లోకమును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఆయన ఒప్పింప చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్ని నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? ఆయన రాజ్యంలో ఎలా జీవించాలి, ఆయన అధికారం కింద ఎలా జీవించాలి, ఆయన కుటుంబంలో ఎలా జీవించాలి, ఆ కుటుంబానికి ఉన్న నియమ నిబంధనలు ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, ఇవన్నీ తెలియచెప్పడానికి ఒకరు కావాలి. మనకు తెలియదుగా దేవుని చిత్తం ఏమైందో, దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలనేది. వెంటనే ఈ రాజ్యంలో నుంచి ఈ రాజ్యంలోకి వచ్చాం. ఆ రాజ్యంలో ఎలా జీవించాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది నాకు ఇమ్మీడియట్గా తెలియదు. ఎలా తెలుస్తుంది నాకు? నన్ను నడిపించేవారు ఒకరు కావాలి, నాకు తెలియచెప్పేవారు ఒకరు కావాలి కదా. ఎల్లప్పుడూ నాతో పాటుగా ఉండి నన్ను నడిపించేవారు ఒకరు కావాలి. ఎప్పుడు వస్తారు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు నేను యథార్థంగా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా సత్యమును గ్రహించి, నా స్థితిని గ్రహించి, క్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసుకున్నప్పుడు నాలో పుట్టిన ఆ పొడవబడిన స్థితి, పశ్చాత్తాపము, అప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నాకు అనుగ్రహించబడుతుంది. ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను దేవుని రాజ్యానికి సంబంధించిన నియమాలు చెబుతాడు. ఇంతకుముందు కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా పోయిన వారం నేర్చుకున్నాం 2వ అధ్యాయంలో. లౌకికాత్మ దేవుని నుండి వచ్చిన ఆత్మ, లోకానుసారమైన ఆత్మ లోక విషయాలను గ్రహిస్తుంది, కానీ దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుని సంగతులను తెలియజెప్తుంది. ఇది కావాలి మనకు. డిఫరెన్స్ ఖచ్చితంగా తెలియాలి. తెలుసుకున్నప్పుడే నేను దేవుని రాజ్యానికి సంబంధించిన కుమారునిగా, కుమార్తెగా జీవించగలను కదండి. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు ఇంట్లో, దియా పియా కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఎవరు వాళ్ళు నా చిత్త ప్రకారము నేను చెప్పినట్టుగా వినాలని నేను కోరుకుంటాను. ఒకవేళ నేను చెప్పినట్టుగా వాళ్ళు వినకపోయినా, నేను చెప్పినట్టుగా జీవించకపోయినా నాకు అవమానం కదా, నాకు అవమానం అది కదా. పిల్లలు మన తండ్రి చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్టు వినకపోతే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నాకు అవమానం. ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది. దేవుని రాజ్యంలో మనం చేర్చబడిన తర్వాత మన ఇష్టానుసార ప్రకారంగా, అంటే ఇంతకుముందు ఏ లోకంలో అయితే మనం జీవించామో ఆ లోకాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దేవుని రాజ్యంలో కూడా జీవించే ప్రయత్నం చేస్తే తండ్రిగా ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి అవమానం కదా. చేర్చబడ్డాం కదా, ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం. 1:12 ప్రకారం యోహాను సువార్తలో అధికారం ఇవ్వబడింది. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడ్డాము. మార్చబడిన తర్వాత నేను మళ్ళీ ఈ విషయాలను తీసుకొని వస్తే, ఈ విషయమే తీతుకు రాసిన పత్రికలోనే అందాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. అది 3వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను చూస్తే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు కదా. ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది? ప్రత్యక్షము కాకముందు మనం ఏంటి? ద్వేషించుచు, కోపించుచు, జగడమాడుతూ మనము మోసపోయిన స్థితి అని రాయబడింది. మోసపోయిన వారము, అవిధేయులముగా మోసపోయిన వారము, మోసపుస్తుంది ఈ లోకాధికారి. మోసం చేసేసి ఏదెను తోటలో నుంచి ఆదాము అవ్వలను దేవుని చిత్తంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి బయటికి గెంటి వేసేలా చేసింది.
ఎగ్జాక్ట్గా నా జీవితంలో కూడా జరిగేది అదే. మనల్ని మోసం చేస్తుంది దేవుని చిత్తములో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేసే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఎప్పుడో ఏతేను తోటలో ఉన్నప్పుడే. ఎప్పుడు మోసం చేసింది? ఏతేను తోటలో ఉన్నప్పుడే. ఎప్పుడు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది? క్రైస్తవులముగా మార్చబడినప్పుడే. క్రైస్తవులముగా ఉన్నప్పుడే అపవాది మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏ విధంగా మోసపోయామో ఇప్పుడు కూడా మోసపోయే అవకాశం ఉంది. కానీ ఆ విషయాన్ని తెలుసుకోండి. కొరింథీయులకు రాసిన ఆయన అంటాడు కదా, సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు మనము అంటాడు. ఎరుగని వారం కాదు, తెలుసుకొని ఉండాలి. అపవాది ఎలా పనిచేస్తాడో తెలుసుకొని ఉండాలి. సాతాను యొక్క కుయుక్తులేంటో తెలుసుకొని ఉండాలి. లేకపోతే ఏతేను తోటలోంచి గట్టి వేయబడతాం. దేవుని సన్నిధిలో నుంచి లేకపోతే కుటుంబంలో నుంచి గెంటి వేయబడతాం. అందుకనే మనం ఎలా చేయాలి అని అంటున్నాడు ఆయన. ప్రతి సత్కార్యము చేయుచు విధేయులుగా ఉంటూ సిద్ధపడవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయు. ఇలా ఉండాలి. కానీ ఇంతకుముందు ఇలా ఉన్నాం. అయితే ఆయన మహా కనికరం వలన, క్రీస్తు వారు ప్రత్యక్షమవడం వలన మన జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని నూతన స్వభావము కలిగిన వారంగా జీవించేలా చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ మనకు కావాలి, మనకు అనుగ్రహించబడాలి. ఆయన ద్వారా మాత్రమే నూతన స్వభావము మనలో వస్తుంది. ఆయన లేకపోతే, పరిశుద్ధాత్మ ఇవ్వబడలేదు కానీ నేను క్రీస్తు వారిని అంగీకరించాను, లేకపోతే నా అధికారము, నా జ్ఞానము, నా ఆలోచన, నా క్రియలు, నా తలంపులు కదా, మళ్ళీ సేమ్ అవే ఆలోచనలు వస్తాయి కదా, సేమ్ అదే విధమైన జీవితాన్ని జీవిస్తాను కదా, మళ్ళీ అలాగే ఉంటుంది. ఆయన ఆత్మచేత ముద్రించబడాలి. మనం 1:13 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. రక్షణ సువార్త విన్నాం, సువార్త వింటున్నాం, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము. సువార్త విన్న తర్వాత ఏం జరిగింది, ఏం జరుగుతుంది? క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలోకి వస్తావో, నువ్వు నేను మనము విశ్వసిస్తామో ఆయనను, వెంటనే జరిగే ఒక ప్రక్రియ ఆత్మచేత ముద్రించబడడం, ఆత్మ అనే వరం అనుగ్రహించబడడం కదా, పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించబడడం. ఆయన ఆత్మచేత ముద్రిస్తాడు. ఎందుకు ముద్రిస్తాడు? ఎందుకు అని అంటే ఈ లోకంలో తెలియాలి, ఆత్మలోకంలో తెలియడానికి. ఇక మీదట ఈ వ్యక్తి నా కుటుంబంలో చేర్చబడ్డాడు, నా కుమారునిగా, నా కుమార్తెగా చేర్చబడ్డాడు అనే విషయము ఆత్మలోకంలో సాతాను రాజ్యానికి తెలుస్తుంది, దేవుని రాజ్యానికి కూడా తెలుస్తుంది. తెలియచెప్పడానికి ఆత్మలోకంలో జరుగుతున్న సంఘటనలు ఇవి కదా. మనం ఆత్మచేత ముద్రించబడ్డాము అని అంటే వెంటనే సాతాను రాజ్యానికి అర్థమైపోతుంది, ఈ వ్యక్తి రక్షించబడ్డాడు, ఈ వ్యక్తి రక్షణలోకి వచ్చేసాడు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. ఇది మనకు అర్థం కావాలి కదా. మనం ఏనాడైతే ఆయనను అంగీకరించగానే దేవుని కుటుంబంలో మనము చేర్చబడ్డాము, దేవుని రాజ్యంలో మనము చేర్చబడ్డాము. ఈ విషయము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒక చోట అంటాడు, రోమిలకు రాసిన పత్రికలోనే, ఆత్మ లేని వాడైతే నా వాడు కాడు అని అంటాడు కదా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు.
ఖచ్చితంగా రాయబడింది కదా, దేవుని ఆత్మ నీలో నాలో లేకపోతే క్రీస్తు వారికి సంబంధించిన వారం కాదు. క్రీస్తు వారి కుటుంబంలో చేర్చబడలేదు, సంఘంలో మనము చేర్చబడలేదు. అంటే ఇంకా మనము లోకంలోనే ఉన్నాము. ఆత్మ అనుగ్రహించబడకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవించకుండా, దేవుని మార్గంలో జీవించకుండా, ఇంకా ఆయన రాజ్యంలో చేర్చబడి కూడా నా ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తే ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన నా వాడు కాడు అని అంటున్నాడు. ఎవరైతే దేవుని ఆత్మ లేకుండా, దేవుని చిత్తాన్ని ఎరగకుండా, ఆయన రూల్స్ అన్న రాజ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా జీవించే ప్రయత్నం చేస్తారో నా వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా మనకు అర్థమవ్వాలి. ఆయన రాజ్యంలో మనం జీవిస్తున్నాము, పని చేస్తున్నాము అని అంటే ఒక అధికారం కింద మనం ఉన్నాము అని అర్థం. దేవుని అధికారం కింద మనం ఉన్నాము అని అర్థం. తండ్రిని కలిగిన వారము మనము, పరలోక రాజ్యానికి సంబంధించిన వారము మనము. అలాంటప్పుడు జీవించాల్సిన జీవిత విధానం ఎలా ఉంటుంది? దానికి సంబంధించినట్టుగానే ఉండాలి కదా, ఆ రాజ్యానికి సంబంధించినట్టుగానే ఉండాలి కదా. మళ్ళీ లోకానికి సంబంధించిన, ఈ లోకాధికారికి సంబంధించిన విషయాలను తీసుకొని నేను దేవుని రాజ్యంలో పనిచేస్తానా? కుదరదలా. అలా ఉండడానికి అవకాశం లేదు. లోకం కావాలి, ఇది కావాలి అని అంటే కుదరదు. అందుకనే ఈ లోకంలో ఉన్నవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. రెండు దేశాల్లో లేకపోతే రెండు రాజ్యాల్లో జీవించడానికి ప్రయత్నం చేయలేడు, చేయకూడదు, చేయలేడు దేవుని రాజ్యం ప్రకారం. అందుకు నూతన జన్మ అనుభవము అనేది క్రైస్తవ జీవితానికి టర్నింగ్ పాయింట్ లాంటిది. క్రైస్తవ జీవితం, యథార్థమైన క్రైస్తవ జీవితము మనము జీవించాలి అని అంటే నాకు ఆత్మ అనుగ్రహించబడాలి. ఆత్మ అనుగ్రహించబడాలంటే యథార్థమైన మారు మనసు, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. క్రీస్తు వారి ఆత్మ రావాలి. బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను తీసుకోవాలి బ్యాప్టిజం. లేకపోతే నామకార్థంగా ఒకవేళ తీసుకునే ప్రయత్నం చేస్తే నాకు ఆత్మ అంటే లైఫ్ స్టైల్లో, జీవిత విధానంలో మార్పు ఉండకపోయే అవకాశం ఉంది. నూతన స్వభావము ఆత్మ ద్వారా వస్తుంది, ఆత్మ ద్వారా నడిపించబడతాం. మన ఆలోచనలు, మన జ్ఞానము, మన శక్తి మనల్ని నూతన స్వభావంలోకి నడిపించలేదు, క్రీస్తు వారి మార్గంలో జీవించేలా చేయలేదు. తిరిగి అదే పరిస్థితి, తిరిగి అదే స్థితి అంటే దేవుని నామముకు అవమానం. అందుకే అంటుంటారు కదా, అన్యజనుల యొద్ద నా నామము అవమానపరచబడుతుంది కదా, దూషించబడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితము దీని మీద ఆధారపడి ఉంటుంది. బ్యాప్టిజం అనేది చాలా 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 ప్రాముఖ్యమైన అంశము. తీసుకునేటప్పుడు అన్నీ తెలుసుకొని జ్ఞానము కలిగి ఉండి ఒక వరాన్ని మనం పొందుకోబోతున్నాం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోబోతున్నాం. అది టర్నింగ్ పాయింట్. దేవుని రాజ్యంలోకి వచ్చేసరికి మన మాట తీరు మారిపోతుంది, ఆలోచన విధానము, ప్రవర్తన మారిపోతాయి, అన్నీ మారిపోవాలి. ఎందుకు? దేవుని యొక్క లక్షణాలు, గుణగణాలు, ఆయన లక్షణాలను పోలి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తారు. ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తారు. ఇది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం అయితే ఇక తర్వాత నూతన జన్మ అనుభవం తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వారం నుంచి. ఆమేన్.